అనిత గారు కూడా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు అనిత గారు కూడా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడిన మాట వాస్తవమా కాదా అది మీరు చెప్పాలి. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వారి గురించి కనీసం ఎక్కడా కూడా మంచి బ్రహ్మాండంగా ఉన్నారు అధ్యక్ష. ఇబ్బందులు పడినోళ్ళు మాత్రం ఇంకా ఇబ్బందులతోటే ఉన్నాం. బట్ ఏది ఏమైనా అధ్యక్ష, ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ రాష్ట్రము కూటమి ప్రభుత్వము ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రశాంతతోటి ఉంది అని చెప్పడానికి, ప్రశాంతంగా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మీకు తెలుసు తమరిని కూడా ఏ విధమైన ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు, అందరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అట్లాగే అధ్యక్ష పెద్ద బాధితులు ఆ దెబ్బలకి పాపం నిజంగా అధ్యక్ష ఇప్పుడు చెప్పకూడదు, కానీ తమరిని ఢిల్లీలో పరామర్శించడానికి వచ్చినప్పుడు సడన్గా కూర్చున్న వ్యక్తి మీరు ఒక్కసారి గిలగిల్లాడారు అధ్యక్ష. ఏంటంటే ఈ కాళ్ళలో నరాలు చిట్లిపోయి అప్పుడప్పుడు కరెంటు షాకుల కింద తోస్తుందని చెప్పి మీరు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఇంత దుర్మార్గంగా ఇన్హ్యూమన్గా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఆనాటి ఉన్న ప్రభుత్వము ఈరోజు ఏంటేంటో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పటికీ నాకు అర్థం కాదు. రఫా అది ఏంటి రఫా అంటే ఏంటి అనేది కూడా నిజంగా నాకు తెలియదు. ఆ సినిమాలు పెద్దగా నేను చూడను. ఇంత దారుణమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆయనకి తీర్పు చెప్పాలా అనేది మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇటువంటి అరాచకమైన శక్తిని ఎప్పుడైతే 2019లో వారిని గెలిపించారో అప్పటి నుంచి 5 సంవత్సరాలు కూడా సర్వనాశనం చేశారు. పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయి పొలిటికల్ వ్యవస్థ ఏదైతే చెప్తే దాని ప్రకారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే బాధితులు చాలామంది ఉన్నారు అధ్యక్ష. ఏదైతే మన ఇక్కడ అమరావతి రైతులకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో సంఘీభావం చెప్పడానికి మా మంత్రివర్యులు సత్యకుమార్ గారు వెళ్ళినప్పుడు ఆయన కార్ని కూడా డ్యామేజ్ చేసి ఆయన్ని కూడా భయభ్రాంతులు చేసి నానా గొడవ పెట్టి ఆఖరికి తప్పించుకుని పారిపోవాల్సిన అవసరం ఏర్పడింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఎన్ఈఆర్ గారు హెచ్ఎర్ల ఎమ్మెల్యే గారు అధ్యక్ష, అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా ఉన్నారని భావించిన మలానా ఆనాటి ఉన్న ప్రభుత్వము ఈయన పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే సుమారు 2 నెలలు అజ్ఞాతవాసంలో గడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లాగే ఈయన తప్పించుకున్నారు. వాళ్ళు తమ్ముడు తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ మొత్తం అంతా కలిసి అధ్యక్ష 50 మంది 2 నెలలు జైల్లో మగ్గవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లాగే ఇప్పుడు పోలీసు అధికారులను అడిగితే వారు ఉచిత సలహా ఇచ్చారు అధ్యక్ష ఎన్ఈఆర్ గారికి, నువ్వు తప్పించుకుని వెళ్ళిపో, ఎక్కడో చోట కనీసం 2 సంవత్సరాల వరకు రావద్దు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంత అరాచకం జరిగిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇంకొక విషయం, రాష్ట్రము ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో స్థిరమైన పురోగతికి శాంతి భద్రతలు కీలకం అధ్యక్ష. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలము రోడ్లు బిల్డింగ్స్ పరిశ్రమల విస్తరణ ఒకటే సరిపోదు అధ్యక్ష. వ్యాపారులకు నమ్మకమైన వాణిజ్య వాతావరణం కూడా అవసరం అధ్యక్ష. ఇది బలమైన శాంతి భద్రతల ద్వారానే సాధ్యమవుతుంది అధ్యక్ష. టియా మోటార్స్ వాళ్ళు ఏదో ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఇదివరకు వైసీపీ ఎంపీ వాళ్ళు ఏ విధంగా బెదిరించారో ఆ బెదిరించిన మూలాన ఎన్నో యాన్సిలరీ యూనిట్స్ రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అవి రాకుండా పోయిన మాట వాస్తవం అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా చూస్తే అధ్యక్ష, మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 42% అల్లర్లకు సంబంధించిన మాత్రము తగ్గినాయి అధ్యక్ష, గొడవలు తగ్గినాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మాత్రం 7% పెరిగినాయి అధ్యక్ష. సైబర్ క్రైమ్స్ కూడా 31% పెరిగినాయి అధ్యక్ష. దీనికి తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి అధ్యక్ష, మీరు సమయం తక్కువ ఇస్తున్నారు కాబట్టి అధ్యక్ష నేను మెయిన్ పాయింట్స్ ఒకటే. ఈరోజు చాలా తక్కువ ఉందండి అనుకోకుండా, అంటే మధ్యాహ్నం డిఎస్సీ ఉన్నందువల్ల. అవును అధ్యక్ష, అంటే రేపు ఎల్లుండి కూడా నాకు కొంచెం ఒంట్లో బాగోక రావట్లేదు అధ్యక్ష, అది కూడా కొంచెం ఇప్పుడు కల్పిసి ఇచ్చేస్తే అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు హోం మంత్రివర్యులు అధ్యక్ష ఇది వరకు వారి దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష.
మార్చిలో నేను వారి దృష్టికి సమస్యల పరిష్కారం గురించి తీసుకుని వస్తే ఆవిడ ఏమని చెప్పారు అధ్యక్ష? సమస్యలన్నీ నో ప్రాబ్లం చేసేస్తామన్నారు అధ్యక్ష. అరే ఏదైతే పెట్రోల్ 150 లీటర్లే ఇస్తున్నారమ్మా, దయచేసి నెలకి 150 లీటర్లు ఇస్తున్నారు పోలీస్ అధికారులకి, పెట్రోల్ పెంచమంటే వెంటనే పెంచేస్తామని చెప్పి 300 లీటర్లు చేశారు అధ్యక్ష. కానీ ఇక కాగితం మీద ఉంది అధ్యక్ష. ప్రాక్టికల్గా ఇవాళ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అధ్యక్ష. మరి మంత్రివర్యులు దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి డిఎస్పీ ప్రమోషన్స్ రాకుండా వాళ్ళు ఎన్నో నిధులు నిర్వహిస్తూ ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఆ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వండి బాబు అని చెప్పి మొత్తుకున్నప్పటికీ కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇదివరకు అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వంలో 122 మందికి జీఓఎంఎస్ నెంబర్ 40 ద్వారా ఏదైతే 2021 23 మార్చి ద్వారా వాళ్ళకి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 2014లో టీడీపీ ప్రభుత్వంలో డీజీపీ గారు జేవి రాముడు గారు అధ్యక్ష, ఆయన హయాంలో 5/11/2014 ఉత్తర్వుల ద్వారా అధ్యక్ష 169 మందికి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ కూడా 95 బ్యాచ్ 98 బ్యాచ్ 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కేవలము ఒకే ఒక్క ప్రమోషన్ అంటే ఎస్ఐ నుంచి సిఐగా ప్రమోషన్ అయిన తర్వాత అప్పటి నుంచి డిఎస్పీ ప్రమోషన్లు రాకుండా దారుణమైన మానసిక స్థితిలో ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏంటి నీకు ప్రమోషన్ రాలేదు, నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఎందుకు రావట్లేదంటే వాళ్ళు ఏమీ సమాధానం చెప్పవలసిన పరిస్థితులు కూడా లేరు అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో చాలామంది చనిపోయారు, చాలామంది మరణించారు, రిటైర్ అయిపోయారు. కానీ జీవితం అంతా ఓన్లీ 1 ప్రమోషన్ అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. తప్పనిసరిగా దీనిపైన సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్కి ఏ ఆర్థిక భారము ఉండదు అధ్యక్ష. కానీ మంత్రివర్యులు ఆర్థిక భారం ఉంటుంది అనే భావనలో ఉన్నారు అధ్యక్ష. కావాలంటే కమిటీ ఏమనండి, నేను కూడా ఒక మెంబర్ కింద ఉంటాను, ఆర్థిక భారం ఎక్కడో ఒక చూపించమని చెప్పండి అధ్యక్ష. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పించుకున్నప్పటికీ కూడా ఈ చేయకపోవటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వంలో 122 మందికి సూపర్ న్యూమరీ డిఎస్పీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది అధ్యక్ష? ఇది కూడా తమరు చూడాలి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం, అదే ఐపీఎస్లకైతే ఐపీఎస్ అధికారులకి ప్రతి 4 ఇయర్స్కి కూడా ప్రమోషన్స్ వస్తాయి. వీళ్ళకి మాత్రం ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పుడు కూడా ప్రమోషన్స్ రావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష తప్పనిసరిగా మీరు ఈ విషయంలో చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి అప్లోడ్ చేయండి విష్ణుకుమార్. చాలా ఏంటి అధ్యక్ష అంటే కొంచెం అంటే ఇంకా బాగా కట్ షార్ట్ చేయవలసి వస్తుంది, ఇంకొకరికి అవకాశం ఉంది. చేసేస్తాను, చాలా కట్ షార్ట్ చేస్తాను అధ్యక్ష. ఇప్పుడు విఆర్ అనేది లాస్ట్ టైం కూడా డిస్కస్ చేశాం అధ్యక్ష. పోలీస్ అధికారులు విఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా, కనీసం 50% కూడా శాలరీ ఇవ్వకుండా 9 నెలలు 10 నెలలు 12 నెలలు విఆర్లో పెట్టేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు అధ్యక్ష? శాంతి భద్రతలు కాపాడటం గురించి మళ్ళీ వాళ్ళు డ్యూటీస్ చేయాలి. వాళ్ళు డ్యూటీ చేయాలంటే వాళ్ళు కనీసం తినటానికి తిండి కానీ ఉండటానికి వసతి సౌకర్యాలు కూడా కల్పించకుండా విఆర్లో పెడితే వాళ్ళు ఎట్లా బతుకుతారు అనేది మంత్రివర్యులు ఆలోచించవలసిన అవసరం ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రస్తుతం అధ్యక్ష విఆర్ రేంజ్లో అధికారులు ఎంతమంది ఉన్నారంటే 1-2 కాదు అధ్యక్ష. వైజాగ్ రేంజ్లో 18 మంది ఉన్నారు అధ్యక్ష. ఏలూరు రేంజ్లో 2 ఉన్నారు అధ్యక్ష. అనంతపూర్ రేంజ్లో 11 మంది ఉన్నారు. గుంటూరు రేంజ్లో 21 మంది ఉన్నారు అధ్యక్ష. కర్నూలు రేంజ్లో 16 మంది ఉన్నారు అధ్యక్ష. మరి వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటాయి, ఇల్లు అద్దెకు పే చేయాలి, తర్వాత పిల్లలు ట్యూషన్ ఫీజులు పే చేయాలి, స్కూల్ ఫీజులు పే చేయాలి, నిత్యావసర వస్తువులు పే చేయాలా? అది ఏమీ లేకుండా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము విఆర్లో ఉన్న వాళ్ళకి కనీసం 50% జీతం ఇవ్వరని అడుగుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళని సస్పెండ్ చేసేస్తే 50% జీతం ఇస్తారు అధ్యక్ష. కొంతమంది అధికారులు నాతో చెప్తున్నారు, అయ్యా మమ్మల్ని సస్పెండ్ చేయించేయండి, కనీసం 50% అన్నా మాకు జీతం వస్తుంది, విఆర్లో ఉంటే 9 నెలల నుంచి 10 నెలల నుంచి డబ్బులు లేకుండా ఎట్లా బతుకుతారు అధ్యక్ష? ఇది కూడా గౌరవ మంత్రివర్యులు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా 2 చేతులు మీకు జోడించి చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. అట్లాగే వాహనాలు కూడా
కొట్టిన స్టార్ట్ అవ్వట్లేదు అధ్యక్ష. దాన్ని కూడా కొంచెం చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అవట్లా, ఇగ్నిషన్ అవ్వట్లేదు అధ్యక్ష. అయిపోయింది, క్లోజ్. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఏదైతే పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వరకు గతంలో ఆరోగ్య భద్రత స్కీమ్ ఉండేది అధ్యక్ష. అది దానికి 8 లక్షల రూపాయల వరకు ఉండేది అధ్యక్ష. కానీ ఇప్పుడు దాన్ని 1 లక్ష రూపాయలు చేస్తుంది అధ్యక్ష వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. దాన్ని మళ్ళీ కొంచెం రివైవ్ చేస్తే బాగుంటుందనేది మా యొక్క ఉద్దేశం అధ్యక్ష. తప్పనిసరిగా మీరు కట్ షాట్ చేయమన్నారు కాబట్టి నేను కట్ షాట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంకొకటి తమ దృష్టికి చెప్పాలి అధ్యక్ష. ఈ సరెండర్ లీవ్లు టీఏలు అధ్యక్ష, పోలీస్ సిబ్బందికి ఇవ్వాల్సింది 4 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్లు పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష. 18 నెలల నుంచి టీఏ బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. కొత్త పే స్కేల్స్ డిఏ బిల్లులు కూడా పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని బట్టి గౌరవ మంత్రివర్యులు కొంత యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే 8th ఏపీఎస్పీ బెటాలియన్స్ చెందిన కానిస్టేబుల్స్ అధ్యక్ష 2010లో నియామకం ఉండి అధ్యక్ష ఫీడర్ క్యాడర్లో 12, 15, 20 సంవత్సరాల వరకు పూర్తి చేసుకున్నప్పటికీ అధ్యక్ష చాలామంది కానిస్టేబుల్స్ ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ విజయవాడ, మంగళగిరి మరియు ఇతర ప్లేసెస్లో ఇంటి నుంచి 200 నుంచి 450 కిలోమీటర్ల దూరంలో పని చేసుకుంటూ ఉంటే అధ్యక్ష వాళ్ళు వెనక్కి వెళ్ళేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది చేయట్లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా క్లోజ్ చేస్తున్నాను, అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ది, whatever the police department has done a fantastic job. It is my basic responsibility to congratulate them అధ్యక్ష. ఏదైతే యాంటీ కరప్షన్ బ్యూరోలో ఏదైతే ఏసీబీ డీజీ అతుల్ సింగ్ గారి నాయకత్వంలో అధ్యక్ష ఐజీ జయలక్ష్మి గారు, ఎస్పీ సుప్రజ గారు, అట్లాగే డిఎస్పీ రమణమూర్తి గారు వారి టీము ఏదైతే 7th ఆగస్టున ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ విజయవాడలో వారిని 5 కోట్లు డిమాండ్ చేశారు అధ్యక్ష. 5 కోట్లు లంచం డిమాండ్ చేస్తే 25 లక్షలు ఫిజికల్గా ఇస్తున్నప్పుడు ఆ టీం పట్టుకుని వారిని జైలుకు పంపించడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి అధికారుల్ని మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయవలసింది. ఈ సభ ద్వారా వారిని అధికార యంత్రాంగాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా వీఆర్ అప్రిషియేటింగ్ హిమ్ సార్ ఫర్ ది టేకింగ్ ది వండర్ఫుల్ డెసిషన్. ఇంత మరీ దారుణంగా దోపిడీ చేసే వాళ్ళకి ఎక్కడో చోట ఇటువంటి పనిష్మెంట్లు ఇవ్వకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, రాష్ట్ర ప్రజలు కూడా నష్టపోతారని చెప్పి మీ ద్వారా మరి ఒక్కసారి గౌరవ మంత్రివర్యులకి మరి ఒక్కసారి నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. మళ్ళీ నెక్స్ట్ టైం అసెంబ్లీ సెషన్స్ కల్లా ఇవన్నీ కంప్లీట్ చేసేటట్టు మళ్ళీ రిపీట్ చేయక్కర్లేకుండా చూడవలసిన బాధ్యత గౌరవ మంత్రివర్యుల పైన ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. పోలీసుల వలన సమస్యల గురించి డిస్కషన్ అనుకుంటే పోలీసుల సమస్య గురించే విష్ణుకుమార్ రాజు గారు ఎక్కువ మాట్లాడారు. మరి నిన్నంతా ఆయన పోలీసులతోనే చర్చించినట్టుగా ఉన్నారు. ఇక అంటే సమయం చాలా తక్కువ ఉన్నందువల్ల ఎప్పుడు అడగని గంటా శ్రీనివాసరావు గారు అడిగారు. లంచ్ బ్రేక్ తీసుకుందాం సార్. అధ్యక్ష ధన్యవాదాలు. యాక్చువల్గా మీ అందరూ కూడా తెలిసిన విషయం అది. మాకు బాగా ఆప్తమిత్రుడు కిషోర్ అది ఒకసారి చెప్తే మీ అందరికీ గుర్తొస్తుందని చెప్తున్నాం. అది కోవిడ్ సమయంలో అధ్యక్ష ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ తనకి ఎక్కడో అమెరికా ఒక ఫ్రెండ్ పంపిస్తే దాన్ని కొంతమంది ఫ్రెండ్స్కి తను ఫార్వర్డ్ చేశాడు. జనరల్గా వాట్సాప్లో మనం ఏదో వచ్చినప్పుడు కొన్ని ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటే ఫార్వర్డ్ చేస్తామంటారు. అందులో కొంచెం అక్కడ ఆ రోజు అధికారంలో ఉన్న ఉత్తరాంధ్ర ఇన్ఛార్జికి సంబంధించి కొంచెం డ్యామేజింగ్గా ఉంది కాబట్టి ఆ మెసేజ్ దాన్ని ఫార్వర్డ్ చేశారని చెప్పి దాని మీద సిఐడి కేసు పెట్టి విశాఖపట్నంలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లా తీసుకెళ్లారు అధ్యక్ష. వైజాగ్ నుంచి మంచి కోవిడ్ పీక్లో ఉన్న సమయంలో. ఆ తర్వాత మధ్యాహ్నం కంప్లీట్గా మనం ట్రాక్ చేస్తాను. ఎలా తీసుకెళ్తున్నారంటే ఒక చిన్న ఇండికా కారులో అటు ఒకరు ఇటు ఒకరు ఫుల్గా మంచి ఫ్యాటీ మనుషులు కూర్చొని మధ్యలో అతన్ని క్రష్ చేస్తూ గతంలో అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్ళినట్టుగా అతను కూడా తీసుకెళ్ళి ఆ కోవిడ్ టైంలో కర్నూలులో మొత్తం చేసి ఆ టైంలో కోవిడ్ అటాక్ అయితే అతను తర్వాత అచ్చెన్నాయుడు గారు క్లిష్టమైన సర్జరీ తర్వాత ఆయనకి అయిన తర్వాత అప్పుడు మీరందరూ కూడా పరామర్శించారు. ఎలా ఉంది ఏంటి ఆ కిషోర్కి మీకు కూడా బాగా తెలుసు, మా జిల్లా అందరికీ హోమ్ మినిస్టర్ గారికి మొత్తం జిల్లా అందరూ కూడా తెలుసు. బాగా చాలా యాక్టివ్గా పార్టీకి సింపథైజర్ అతను ఫైనల్గా ఆ కోవిడ్ అటాక్ అయ్యి చనిపోయాడు అధ్యక్ష. అంటే ఎందుకు ఇన్సిడెంట్ చెప్తున్నానంటే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసిన దాన్ని మనకి సిఐడి కావాలంటే వైజాగ్లో ఉంది, లేకపోతే పక్కన విజయనగరం శ్రీకాకుళం ఎక్కడైనా చేయొచ్చు. కావాలని పర్పస్ఫుల్గా అక్కడ తీసుకెళ్ళి
ఆ కోవిడ్ సమయంలో ఇది చేసిన సంఘటన ఒకసారి మీకు గుర్చేద్దామని చెప్పి మాట్లాడుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాట్లాడండి.